వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఎన్సీఆర్టీసీలో కొన్ని ఉద్యోగాలు అనేది భర్తీ చేశారు. లైక్ ఎలాంటివంటే ఇందులో జూనియర్ ఇంజనీర్స్, అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్స్, అసిస్టెంట్స్, హెచ్ఆర్, జూనియర్ మెయింటెనెన్స్, ఇట్లా చాలా పోస్టులు అనేది వీలైతే భర్తీ అనేది చేశారు. సో మనకి దీనికి ఐటీఐ కానీ, డిప్లొమా కానీ, డిగ్రీ కానీ అర్హత ఉండేవాళ్ళు ఎవరైనా సరే, మేల్ అయినా ఫీమేల్ అయినా అప్లై అనేది చేసుకోవచ్చు. ఇవి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్. వీళ్ళు డైరెక్ట్గా రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. సో కాబట్టి చాలా బాగా యూజ్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా అప్లై అనేది చేసుకోండి. వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది చివరి వరకు చూస్తే మీకు అర్థమైతే అప్పుడు అప్లై చేయండి. సో రిజిస్ట్రేషన్ ఫీజు అంటూ ఎక్కడ పే చేసి మనీ అనేది వేస్ట్ చేసుకోకండి, ముందుగానే చెప్తున్నాను. సో అది అండ్ నాది ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని మీ వాట్సాప్ గ్రూప్లో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎందుకంటే మీకు కాకపోయినా వాళ్ళకైనా యూజ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది కదా. సో దట్స్ వై వెంటనే షేర్ చేసేయండి. అండ్ అలాగే మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, జాబ్ మేళస్, ఇంటర్వ్యూ డేట్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకైతే యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి, లేకపోతే వదిలేసేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనకి వేకెన్సీ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. సో మనకి నేషనల్ క్యాపిటల్ రీజన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఆఫ్ లిమిటెడ్ ఉంది కదా. సో ఇందులో ఈ పోస్టులు అనేది వీళ్ళైతే భర్తీ చేశారు. డిఫరెంట్ టైప్స్, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో ఉండే వేకెన్సీ లిస్ట్ అంతా రిలీజ్ చేశారు. సో అది అండ్ మనకి ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఏమిచ్చారు, రిక్రూట్మెంట్ ఆఫ్ ఆపరేషన్ ఆఫ్ మెయింటెనెన్స్ స్టాఫ్ ఆన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ అంతా ఏం లేదు, డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు వీళ్ళు. సో అది ఇక్కడ ఇంకేమిచ్చారు, డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఎప్పుడంటే ఈ మార్చి 24, 2025 ఆల్రెడీ స్టార్ట్ అయింది. అండ్ క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు, April 24 మిడ్ నైట్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ మంత్ అంటే మనకి April 24 మిడ్ నైట్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ టెంటేటివ్ డేట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎప్పుడు, CBTM. సో దీనికి అనేది ఒక సింగిల్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. మనకి ఎప్పుడంటే May 2025లో ఉండొచ్చు మనకి, అంటే ఈ 2025లోనే మే నెలలోనే ఉండే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో అది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ డీటెయిల్స్ అనేది ఇచ్చారు. ఏమి ఇచ్చారంటే నేమ్ ఆఫ్ ద పోస్ట్ అనేది ఇచ్చారు. సో నేమ్ ఆఫ్ ద పోస్టు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే పే స్కేల్, ఎన్ని అంటే ఇక్కడ టోటల్ వేకెన్సీ ఎన్ని క్యాస్ట్ వైజ్గా డివైడ్ చేశారు. సో ఇవన్నీ కూడా ఇక్కడ వీళ్ళైతే మెన్షన్ చేశారు. సో మీ క్యాస్ట్కి ఎన్ని ఉన్నాయో ఆ క్యాస్ట్కి తగ్గట్టుగా ఉండే పోస్టులు చూసి మీరు అప్లై అనేది చెయ్యండి. సో అది అయితే ఇక్కడ చూసుకునేసరికి ఏంటంటే నేమ్ ఆఫ్ ద పోస్ట్ చూసుకునేసరికి ఏంటంటే జూనియర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో వీళ్ళకి శాలరీ ఎంత ఉంటుందంటే 22,000 నుంచి 75,000 వరకు కూడా వీళ్ళకి శాలరీస్ అనేది ఉంటాయి. సో అది టోటల్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే 16 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఈ జూనియర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఉండే వేకెన్సీ ఇవి. అండ్ నెక్స్ట్ జూనియర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ ఉంటుంది కదా, ఈ పోస్ట్ కోడ్ అనేది మీకు యూజ్ అవుతుంది. ఎప్పుడు యూజ్ అవుతుందంటే మీకు ఈ పోస్ట్ కోడ్లు రిజిస్ట్రేషన్స్ అనేది అప్లై చేస్తారు కదా, ఆ టైంలో మీకు యూజ్ అనేది అవుతుంది. సో ఈ పోస్ట్ కోడ్ అనేది ఖచ్చితంగా యూజ్ఫుల్. ఇక్కడే కాదు, ఏ జాబు నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ చేస్తారా ఆ నోటిఫికేషన్లో అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అయినా పోస్ట్ కోడ్ అయినా సరే అప్లై చేసేటప్పుడు అడుగుతారు కాబట్టి అవి ఒకటి చూసుకోండి. అయితే మనకి టోటల్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఇవి ఒక 16. సో అవి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ జూనియర్ ఇంజనీరింగ్, ఇది మెకానికల్, వీళ్ళకి కూడా సేమ్ శాలరీ 22K నుంచి 75K వరకు ఉంటుంది. ఈ మెకానికల్ డిపార్ట్మెంట్లో ఏంటంటే 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ జూనియర్ ఇంజనీరింగ్ సివిల్ డిపార్ట్మెంట్లో 1 వేకెన్సీ ఉంది. అండ్ ప్రోగ్రామింగ్ అసోసియేట్, సో మనకి ఈ ప్రోగ్రామింగ్ అసోసియేట్ ఉంది కదా, ఈ ప్రోగ్రామింగ్ అసోసియేట్ కూడాను 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ ప్రోగ్రామ్ అసోసియేట్ కూడాను అయితే వీళ్ళకి కూడా సేమ్ శాలరీ 22K నుంచి 75K వరకు అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి అసిస్టెంట్ కార్పొరేట్
హాస్పిటాలిటీ అని ఉంది కదా, సో అవి ఒక 1 వేకెన్సీ ఉంది. అసిస్టెంట్ హెచ్ఆర్స్ ఉంటారు కదా, ఆ హెచ్ఆర్స్ కూడా ఎన్ని ఉన్నాయంటే ఒక 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇవి అలాగే జూనియర్ మెకానిస్టు, జూనియర్ మెయింటైనర్, సో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ టోటల్గా ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ మనకి చూడండి, టోటల్గా 72 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ 72 వేకెన్సీస్కి ఏంటంటే మనకి మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. సో అది అయితే ఇందులో మనకి ఏజ్ రిలాక్సేషన్స్ ఇవంతా చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చారంటే కొన్ని ఈ వేకెన్సీస్ అనేది క్యాస్ట్ వైజ్గా డివైడ్ చేశారు. ఏ క్యాస్ట్కి ఎన్ని ఉన్నాయి అనేది కూడాను ఇచ్చారు. సో అవి ఒకటి చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏజ్ అనేది ఇచ్చారు చూడండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఏంటంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ అన్నీ ఉన్నాయి కదా, అవి డిప్లొమా అనేది చేసి ఉండాలి. సో డిప్లొమా ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు ఈ జూనియర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, సివిల్, సో వీటన్నిటికి కూడా ఇంజనీరింగ్ అనేది ఖచ్చితంగా కంప్లీట్ చేసి ఉండాలి. ఇంజనీరింగ్ కాదు, డిప్లొమా కంప్లీట్ చేసి అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ప్రోగ్రామింగ్ అసోసియేట్ ఉంది కదా, ప్రోగ్రామింగ్ అసోసియేట్ వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు బీఎస్సీ కంప్యూటర్స్ కానీ, అంటే డిగ్రీలో బీఎస్సీ కంప్యూటర్స్ చేస్తారు కదా, సో బీఎస్సీ కంప్యూటర్ కానీ, లేదా బీఎస్సీ ఐటీఏ కానీ, లేదా బీసీఏ కానీ, సో బీసీఏ కానీ, బీఎస్సీ కంప్యూటర్ కానీ, బీఎస్సీ ఐటీ కానీ, లేకపోతే 3 years డిప్లొమా కానీ, డిప్లొమా చేసిన వాళ్ళైనా, డిగ్రీలో బీఎస్సీ కంప్యూటర్స్ చేసిన వాళ్ళైనా సరే అప్లై అనేది దీనికి చేసుకోవచ్చు, ప్రోగ్రామింగ్ అసోసియేట్. అండ్ మనకి ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే అసిస్టెంట్ హెచ్ఆర్స్ ఉంటారు కదా, వీళ్ళు ఏంటంటే బీబీఏ కానీ బీబీఎం కానీ చేసి ఉండాలి. సో అంటే డిగ్రీలో బీబీఏ కానీ బీబీఏ కానీ బీబీఎం కానీ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ అసిస్టెంట్ ఉంది కదా, సో దీనికి గ్రాడ్యుయేట్స్ హోటల్ మేనేజ్మెంట్, సో ఇంకా వీటన్నిటికీ ఐటీఐ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. జూనియర్ మెయింటైనర్ వీటన్నిటికి కూడాను జస్ట్ ఐటీఐ ఇది మనకి సర్టిఫికేట్ ఉంటే చాలు. సో ఇవి మెయిన్. అయితే మిగతా డీటెయిల్స్ చూసుకుంటే మనకి ఇక్కడ 18 years పైబడిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. సో అలాగే రెగ్యులర్ కోర్సే, ఇక్కడ కరస్పాండెంట్ కోర్స్ చేసిన వాళ్ళు కాదు, డిస్టెన్స్లో కాదు, రెగ్యులర్ కోర్స్ చేసిన వాళ్ళే దీనికి అప్లై చేయాలి. ఇంకా పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చారు, ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడాను. ఏజ్ రిలాక్సేషన్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకి 3 years. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇంకా అదర్ గ్రూప్ వాళ్ళకి ఏంటంటే ఇవన్నీ ఏజ్ రిలాక్సేషన్స్ అనేది ఇచ్చారు. సో ఒకసారి ఇవన్నీ మీరైతే చూడండి. ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అనేది చూడండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.